నాకు సురేష్ గారికి ఉన్న సంబంధం చాలా ఉంది. దాదాపుగా 25-30 సంవత్సరాల సంబంధం. నా ఇంటికి 24 సంవత్సరాల క్రితం వచ్చి సూర్యనారాయణ గారు నాకు మీ ఇల్లు అద్దెకి కావాలన్నాడు. అట్లాగే తీసుకోండి అన్న. నాకు 2 ఫ్లోర్లు కావాలన్నాడు. దేనికన్నా ఒకటి ఫ్యామిలీకి ఒకటి పేపర్ పెడుతున్నా అన్నాడు. ఏం పేపర్ పెడతా అన్నా? సంతోషం పేపర్ పెడుతున్నా అన్నాడు. అప్పుడు పెట్టిన పేపర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లా కంటిన్యూ అవుతానే ఉంది. ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరో అక్కినే నాయక్ సార్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి సౌత్ ఇండియా ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ పొగిడారు అయింది. నువ్వు ఎట్లా చేస్తున్నావు ఈ ఫంక్షన్లన్నీ ఒక్కడే పొదారేసుకు చేస్తున్నావేంటి, నీ వల్ల ఎట్లా అవుతుందని అడిగారు. ఒకసారి అరవింద్ గారు కూడా ఇక్కడ చిరంజీవి గారు కూడా ఇందాక అన్నట్టుగా చూశాను నేను. నిజంగానే సినిమా ఫంక్షన్ చేయాలంటే హైదరాబాద్లో కొండేటి సురేష్ ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనే బిరుదు మాత్రం వచ్చింది. కానీ మిగిలిన బిరుదులు ఈ చేసినందువల్ల నీకు ఏం వస్తుంది అనేది, నీకు ఎంత సంపాదిస్తావు అనేది మాత్రం పెద్ద కనపడతలా. చేస్తున్నావు, కష్టపడుతున్నావు. 24వ ఫంక్షన్ చేసావు. మరి ఇద్దరు అట్లాగే మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చాడు. ఆయన వైఫే, తర్వాత 2 పిల్లలు. పెద్ద అమ్మాయి డాక్టర్ చదువుతుంది, డాక్టర్ వచ్చింది వైజాగ్లో. హ్యాపీ. కుర్రాడు కూడా డిగ్రీ అయిపోయినట్టుంది ఇంజనీరింగ్గా. కష్టపడ్డాడు, పిల్లలను చదివించుకున్నాడు, పేపర్ బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చాడు, పిల్లలను పైకి తీసుకొచ్చాడు. కానీ ఎక్కడక్కడ ఫోకస్ అవ్వడు. ఎవరికి నేను ఎంత అని చెప్పి మీరు ఎన్నన్నా అనండి, ఏ తప్పు జరిగినా సరే మీ ఇంటికి వచ్చేస్తాడు, నవ్వుతో కూర్చుంటాడు. ఏంటంటే ఏమి లేదు, అక్కడ చిరునవ్వుతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తాడు. ఆయనకి శత్రువులు లేరు. బ్రహ్మాండంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ పనైనా కానీ నాకు ఈ పని కావాలండి అంటే ఎవరు కాదనేవాళ్ళు లేరు. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొండేటి సురేష్ పేరు సంతోష్ సురేష్గా మారి 25 ఏళ్ళు పైన అయింది. ఇంతకుముందు అందరూ వార్తా సురేష్ అనేవారు. వార్తా సురేష్గా ఉన్నప్పటికీ మాకు తెలుసు. ఆల్మోస్ట్ మా బ్రదర్ లాంటి వాడు. చాలా అందరితోటి బాగా కలివిడిగా ఉంటూ, నేను చెప్పక్కర్లేదు, అందరూ చాలా ప్రముఖులందరూ చెప్పారు ఇప్పుడే అన్నీ విన్నారు. అలాగే నేను ప్రభు గారు వీళ్ళందరూ చెప్పినట్టు ఫంక్షన్ ఎలా చేస్తారు అన్నది అందరికీ సస్పెన్స్. అది ఎప్పుడు రివీల్ చేస్తారో మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు 1 మ్యాన్ షో ఆల్మోస్ట్ అలా చేస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్. వల్లూరి విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్ టు టేక్ ది సెంటర్ స్పీచ్. కంగ్రాచులేషన్స్ సురేష్ గారు. యాక్చువల్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా సురేష్ కొండేటి గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. అది ఎంత పట్టుదల అంటే నేను ఈ మధ్యకాలంలో పరిచయం అయిన తర్వాత యాక్చువల్ ఆయన గురించి అయితే నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఆయన కలవడానికి లేదా ఆయన నన్ను కలవడానికైనా మాకు ఒక సరైన సందర్భం రాలేదు. సో ఈ మధ్యకాలంలో మరి మాకు ఆల్రెడీ ఒక మీటింగ్ అయినప్పుడు నేను యాక్చువల్గా ఆయన ఇలా ఒక కార్యక్రమం చేస్తాను, దాన్ని తప్పనిసరిగా మరి మీరు స్పాన్సర్గా రావాలి అని అంటే, యాక్చువల్గా నేనైతే ఆయన అడగక ముందే మీరు ఎప్పుడు ఏ అవార్డ్స్ పెట్టినా నేను ముందుంటాను, తప్పనిసరిగా నా సైడ్ని సపోర్ట్ చేస్తానని చెప్పేసి అలాగా నేను అనుకుని ప్రిపేర్ అయి ఉండడం జరిగింది. సో ఆ సందర్భంలో మరొక ఆయన ఒకరోజు ఆయన నాతో మాట్లాడిన తర్వాత తప్పనిసరిగా సపోర్ట్ చేస్తానని చెప్పడం. ఎందుచేతంటే ఏ వ్యక్తైనా కష్టపడి డెవలప్ అవ్వాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని అనుకుంటే అటువంటి వ్యక్తులకి మనం ఉన్నంతలో మనం సపోర్ట్ చేసినట్టయితే అది ఏ రకంగా సరే, కనీసం అంటే మెంటల్ సపోర్ట్ కానీ, రేఖగా ఎంకరేజ్మెంట్ కానీ, నువ్వు బాగా చేయగలుగుతున్న సంతోషం చెప్పినప్పుడు వాళ్ళకి మరింత ఉత్సాహం ఇచ్చి ఎంతోమందిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక ఆయన ఏమైనా మనం చూడడం జరిగింది. ఎన్నో వందలాది మందిని, వేలాది మందిని ఎంకరేజ్ చేస్తే ఈరోజు ఆయన అంటే దాంట్లో ఆయన ఎంకరేజ్ చేసి సో ఆ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తుల్లో ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తులు ఆ ఏవీలో ఉండడం జరిగింది. అంటే ఆ రోజు సంతోష అవార్డు ఇచ్చినప్పుడు, అవార్డు తీసుకున్నప్పుడు ఒక మానసికమైన ఒక ధైర్యం, ఎస్ నేను ఏదో సాధించాను కాబట్టి ఈరోజు సంతోష అవార్డు నేను పొందగలిగాను అని చెప్పేసి వాళ్ళకి ఆ మానసిక ఎప్పుడైతే ఆ మంచి ఆలోచన కలిగిందో ఆ దాంతో వాళ్ళు ఎన్నో మరి సాధించడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిందే హరిహర వీరమల్లు మూవీని ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఈ విజన్ వివికే హౌసింగ్ అనే కంపెనీ ప్రజెంట్ చేయడం జరిగింది. సో
విజన్ వీపీకే కంపెనీ ఆధ్వర్యంలోనే ఈ 2 స్టేట్స్లో కూడా మరి మొన్న పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు మరి నేను అటువంటి మూవీస్కి ఒక టైటిల్ స్పాన్సర్గా వెళ్ళినా కానీ సో నాకు పెద్ద ఆనందం లేదు. కానీ ఈరోజు సురేష్ కొండరెడ్డి చేసే ఈ ప్రోగ్రామ్కి నేను స్పాన్సర్గా రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పత్రికా సమావేశంలో సో అందరి ముందు చెప్పే ఒకే ఒక వర్డు మరి ఆయన గురించి ఆర్థికంగా ఏ రకంగా ఉన్నారు ఏంటో అని చెప్పేసి రకరకాల వ్యక్తులు చాలామంది మాట్లాడడం జరిగింది. కానీ ఆయనకు ఒకవేళ ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. సో అందరూ బాగుండాలని అనుకుంటూ ఆయన కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ప్రోగ్రాం అయితే ఆగస్టు 16 జరిగే ప్రోగ్రాం ఇంతవరకు 8 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్ని ఈవెంట్లు చేసినా వాటిని మించి విధంగా దానికి స్పాన్సర్ అయిన మేమందరం కూడా ఆయన ఎన్నంటుండి నిలబడి ఆయన్ని నిలబెట్టి ఖచ్చితంగా ఇది మరొక అద్భుతం జరుగుతుంది. ఇక్కడ మరొక అద్భుతం జరుగుతుంది జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఆగస్టు 16 అనుకునే విధంగా మేమందరం సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా సురేష్ గారికి మేము చెప్తూ ప్రామిస్ చేస్తూ మరి దీనికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఆగస్టు 16 తప్పనిసరిగా మేమందరం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. One of the sponsors, Surya Sons ki one of the directors, Dr. Suresh Babu గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. along with Surya Sons నుంచి అనిల్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ a few words about సంతోషం అండ్ మీ జర్నీ గురించి కూడా. మెడిసిన్ నేర్చుకున్నాం కానీ మిగతా ఏమి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. కానీ ఒకటి చెప్పగలిగేది ఏమంటానండి, ఒక మనిషి సేమ్ పనిని గత కొద్ది సంవత్సరాలుగా, అది 20 సంవత్సరాలు దాటి చేయాలంటే దానికి ఆయన యొక్క ఇంట్రెస్ట్ అనుకోండి, ఆయన యొక్క డెడికేషన్ కావచ్చు, వర్ణనాతీతం. ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ టెల్ హిమ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ సంతోషం, మేము 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఈ పత్రికలు కొనుక్కొని సీక్రెట్గా చదువుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. దట్ ఈస్ ద వన్ మెమరీ ఐ కెన్ షేర్. బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ దట్ వీఆర్ స్పాన్సరింగ్ నౌ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టు దిస్ ఈవెంట్. ఆల్ ది బెస్ట్ అండి సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సురేష్ బాబు గారు అండ్ అలానే అనిల్ గారు ఫ్రమ్ సూర్య సన్. పత్రికా ప్రతినిధులందరికీ, సురేష్తో పాటు జర్నలిజంతో అతనికి చేదోడు వాదోడుగా ఉన్న పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం అతనికి ఉండబట్టే అతను ఈ విచిత్రమైన సినిమా రంగంలో కొట్టు రాగలుగుతున్నాడు. నవ్వుతానే నడుస్తున్నాడు, నవ్వుతానే ఫంక్షన్లు చేస్తున్నాడు, నవ్వుతానే అతని కష్టాలన్నీ దిగమింగుకుంటున్నాడు. అయితే ఒకరోజు అతను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు అందరూ కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఉండాల్సింది, చేయలేకపోయారు అనుకుంటున్నాను. నేను చేశారేమో కూడా నిజంగా తెలీదు. నా దగ్గర ఎప్పుడు అతను బయటపడలా. ఆ రోజు అతనికి ఏదైనా ఒక చేయూతనివ్వాలని ఈ ప్రెస్టీజియస్ కల్చరల్ సెంటర్ ఈ ఆర్గనైజేషన్కి అతన్ని ఎడిషనల్ కల్చరల్ చైర్మన్గా పెట్టడం జరిగింది. అలా పెట్టడం వలన కూడా చాలామంది చాలా కామెంట్లు చేశారు అతన్ని ఇబ్బంది పెట్టడానికి. అయితే ఎప్పుడూ కూడా అతను ఇమ్మని నన్ను అడగలేదు, ఎప్పుడూ అతని మొహంలో చిరునవ్వు పోలేదు. సో పత్రికా సోదరులు అందరూ ఐకమత్యంతో ఉంటే ఇట్లాంటి ఫంక్షన్లు ఎన్నో చేయొచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు 10 సంవత్సరాలు చేయలేకపోయింది. ఇప్పుడు మీరందరూ చెప్తున్న ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా చేయడానికి అతను ఒక్కడి వల్లనే సాధ్యమైంది. సో 24th ఫంక్షన్ రేపు 16th చేయబోదే. ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఇంతవరకు ఆపకుండా చేయటం అంటే 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి. ఒక సింగిల్ పర్సన్, సింపుల్ పర్సన్ సంతోషంగా ఆ మొహంలో అట్లాగే సంతోషం నింపుకుని ఇంత గొప్ప ఫంక్షన్ ఇప్పుడు చూసిన ఈ క్లిప్పింగ్స్లో అందరు ఆర్టిస్టులు, ఎంత పెద్ద ఆర్టిస్టులు అయినా దాంట్లో కనపడ్డారు. అయితే ఆ క్లిప్పింగ్స్లో ప్రొడ్యూసర్లు తక్కువ ఉన్నారు, ఎవరు చాలా తక్కువ ఉన్నారు, అతి తక్కువ ఉన్నారు. నీకు ఐ థింక్ సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్. అలాగే దురదృష్టవశాత్తు నేను ఇప్పుడు సినిమాలు తీయట్లేదు అనుకోండి,
తీసినప్పుడు కూడా నాకు ఎప్పుడు అవార్డు రాలా. అంటే నేను అంత గొప్ప సినిమా తీయలేదు అనుకోండి. నిజంగా కూడా అది ఆనెస్ట్గానే చెప్తున్నా, నేను సిన్సియర్గానే చెప్తున్నా. అయితే నన్ను చాలాసార్లు ఇక్కడ జడ్జిగానో లేకపోతే ముఖ్య అతిథిగానో పిలవటం జరిగింది. అది పిలవటానికి ముఖ్యంగా కారణం ఏంటంటే నాతో అతనుకున్న చనువు, స్వతంత్రం, దాన్ని ఆసరాగా చేసుకుని నన్ను ఈ ఫంక్షన్ కూడా పిలవటం జరిగింది. ఏమైనా ఇంతమంది నువ్వు ఈ సంతోషం అవార్డ్స్ చేయటం అందరూ నిజంగా సంతోషిస్తూనే ఈ ఫంక్షన్ చేయాలని కోరుకుంటున్నారు. 24వ తారీఖు చాలా గొప్పగా చేస్తామని కూడా నమ్మకం ఉంది. తప్పకుండా బాగా చేయి. అట్లాంటి స్పాన్సర్స్ ఉన్నప్పుడు నీకు ఇంకా ధైర్యం, దమ్ము ఎక్కువ వస్తుంది. ఆల్ ది బెస్ట్. సంతోషం లేకుండా ఎవరం బతకలేము. ప్రతి వాళ్ళు కూడా జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి కోరుకున్నటువంటి సురేష్ కొండేటి వాళ్ళ సంతోషం మ్యాగజైన్ పెట్టి ఇందాకే చెప్పారు, మరి ఆ 2 ఫ్లోర్లు తీసుకుని ఒక ఫ్లోర్ ఉండటానికి ఒక ఫ్లోర్ పేపర్కి పెట్టామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ, తమిళ సినిమా ఇండస్ట్రీ కానీ, కన్నడ, మలయాళం కానీ, హిందీ కానీ వీటిలన్నిటిలో కూడా చూస్తే ఒక్క ఫిల్మ్ఫేర్, నాకు తెలిసినంతవరకు ఒక ఫిల్మ్ఫేర్ తప్ప ఇండియాలో ఏ మ్యాగజైన్ కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న మ్యాగజైన్ ఒక్కటి కూడా లేదు. పెద్ద పెద్ద మహామహులందరూ కూడా మొదలుపెట్టి కూడా ఈ రోజు వరకు కూడా లేకుండా పోయినాయి. ఈనాటి వాళ్ళు పెట్టారు, సితారా మ్యాగజైన్ పెట్టి, జ్యోతిచిత్రాలు ఒకటి పెట్టారు. అలాగే దాని పేరేంటి, సినీ హెరాల్డ్ ఒకటి, ఇట్లాంటి చాలా పేపర్లు. విజయవాహిని స్టూడియో వాళ్ళు కూడా విజయ చిత్రాన్ని పెట్టారు. ఎంతమంది పెట్టినా అతిరథులు, మహారథులు ఎంతోమంది ఎన్నో పేపర్లో పెట్టారు. కానీ సినిమా పేపర్లో ఏ రోజున ఏ వారమో కూడా ఆగకుండా 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి ఏకైక పత్రిక నాకు తెలిసినంత వరకు మన సౌత్ ఇండియాలో ఇది ఒక్కటే. దీని తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే. అలాంటి పత్రిక ఇందాక రామారావు చెప్పారు, మరి సూర్యనారాయణ గారు చెప్పారు. ఆయన మరి ఏం కష్టాలు పడుతున్నాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు చూస్తేనే ఒక ప్రజెంట్నెస్ వస్తుందన్నమాట. సంతోషాన్ని ఆయన నవ్వు చూసుకుని సంతోషం అని పేరు పెట్టాడా దానికి, లేకపోతే తనతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని పేరు పెట్టాడో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, సంతోషం న్యూస్ డైలీ ఒక్క న్యూస్ని ఇవ్వటం అంటే ఎంత కష్టం అసలు. ఎంత న్యూస్ కలెక్ట్ చేయాలి, ఆ కలెక్ట్ చేసి ఎడిటింగ్ చేయటం కానీ, వాటికి వాయిస్ కానీ, ప్రజెంటేషన్ కానీ, డబ్బింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని కార్యక్రమాలు ఇవ్వాలి. వీటిలన్నిటి కూడా అద్భుతంగా చేస్తూ ఇది నాకు తెలిసి ఇండియాలో లేదు అసలు. ఇట్లాంటి న్యూస్ డైలీ న్యూస్ ఇచ్చే ఈనాడు పెడితే, టీవీ పెడితే ఎట్లా న్యూస్ వస్తుందో సంతోషం పెట్టుకున్నానే అందులో అద్భుతమైన న్యూస్. ఇంట్లో కూర్చొని నేను చాలాసార్లు అనుకుంటా, ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాం, అక్కడెక్కడో ఉంటున్నాం, ఇండస్ట్రీలో టచ్ లేవని. రోజు అది చూస్తే మొత్తం తెలిసిపోతే ఏమేమి జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో అన్నీ కూడా. సూర్యుడికి కూడా గ్రహణం అనేది వస్తుంది. చంద్రుడికి గ్రహణం ఉంటుంది, సూర్యుడికి గ్రహణం. అంత మాత్రం చేత ఒక గ్రహణం వచ్చినంతలో సూర్యుడిని ఎవరో ఏం చేయలేరు, చంద్రుడిని అంతకంటే ఏం చేయలేరు, మన సురేష్ని కూడా ఎవరు ఏం చేయలేరు. ఇప్పటి వరకు చేసిన అన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేసిన, మరి గోవాలో చేసిన ప్రోగ్రాంలో కొన్ని తప్పులు జరిగినాయి అక్కడ. ఎందుకంటే మన కమాండ్ లైన్ దగ్గరికి వెళ్ళి మనం చెయ్యాలంటే మన వల్ల కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ ఆత్మీయుడు కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేశారు కాబట్టి ఎంత అద్భుతంగా వచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరికి వాడే స్వార్థపరుడు అయిపోయాడు. ఎంతమంది అతన్ని ఎన్ని మోసాలు చేశారో నాకు తెలుసు. అలా చేయబట్టి ఈరోజు ఇది గ్రహణం విడిచింది. ఇప్పుడు గ్రహణం విడిచిన తర్వాత పాము కోంసం వదిలిన తర్వాత ఎలా నింగనింగలాడుతూ హుషారుగా ఉంటుందో, సురేష్ కొండేటి కూడా గ్రహణం వదిలిపోయింది. గ్రహణం నుంచి బయటకు వచ్చారు, అద్భుతంగా చేస్తున్నారు. రేపు జరిగేటటువంటి 24వ ఈ యానివర్సరీలో అద్భుతంగా మేమందరం కూడా పాల్గొంటాం, తప్పకుండా ఉంటాం.
మీ వెనక మేము ఉన్నామని మీరు మర్చిపోవద్దు. ముఖ్యంగా మా విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడే ఉండి మొత్తం స్పాన్సర్స్ అందరి తరఫున మాట ఇచ్చారు. ఆయన ఇవాళ రోజున ఏ ఫంక్షన్ చేయాలన్నా స్పాన్సర్ లేకుండా ఏ ప్రోగ్రాం కూడా చేయలేకపోతున్నాం. ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఏదొచ్చినా సరే బ్రహ్మాండంగా దయ ఉండి నిలబడి చేస్తున్నారు. ఆయన లీడ్ తీసుకున్నారు. ఇవాళ మేమందరం కలిసి మా స్పాన్సర్స్ అందరం కలిసి నేను అద్భుతంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినందుకు వారిని మరి మా సోదరుడే ఆయన మాకు మా రియల్ ఎస్టేట్లో ఆయన కూడా ఒకరు. వారిని అలాగే ఆదిత్య వాళ్ళని మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరెవరో చాలామంది చేస్తున్నారు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రాబోయే కార్యక్రమం అత్యద్భుతంగా జరగాలని మనసుకు కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా మనకు సినిమా అవార్డులు కూడా లేవు. ఇటు తెలంగాణలో లేవు, అటు ఆంధ్రప్రదేశ్లోనూ లేవు. మొన్న మధ్యనే తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అని పెట్టి 10 సంవత్సరాలు వరుసన అవార్డులు ఇవ్వగలిగారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరలో చేయబోతున్నారు. మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో ఇంకా నాకైతే వివరాలు అయితే పెద్దగా తెలియదు, కానీ అది కూడా అద్భుతంగా చేయాలనేది. ఎందుకంటే కొన్నేళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసి కొన్ని ఉన్నాయి, కొన్ని ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేయవలసినవి చూడవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయటం పెద్ద కార్యక్రమం, చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది. అది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఉన్నా ఎవరు ఏం చేసినా చేయకపోయినా సురేష్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరుతాడు. గాడ్ బ్లెస్ యూ నాయన. థ్యాంక్ యూ. సంతోషం అవార్డ్స్ 24 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ నాకు సహకరించబట్టే ఈ 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 24 ఏళ్ళు ఎప్పుడు ఎలాంటి తప్పు నేను చేయలేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాను. ఇండస్ట్రీకి సంబంధించి సాధారణంగా ఏదైనా పెద్ద పెళ్లి జరిగినప్పుడు, అంటే సంవత్సరం అవార్డు ఫంక్షన్ అంటేనే తల మీద ముళ్ళకిరేయటం లాంటిది. నిజంగా నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు, వద్దురా అది అవార్డ్స్ పెట్టుకోవద్దు అని చెప్పారు. కానీ నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, లేదు మన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇలాంటి చేసే ఉద్దేశంతో నాకు కేవలం అక్కినేని నాగార్జున గారు ఫస్ట్ ఫంక్షన్ యానివర్సరీ ఫంక్షన్ అయినప్పుడు ఒక ఫిలిం పేరు లాగా మన సంతోషం అవార్డ్స్ రావాలని నా కోరిక అని చెప్పి, ఆయన కోరిక మేరకు ఆయన అన్న మాటని నేను నిజం చేయడం కోసమే నేను అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేశాను. ఇది వాస్తవం. అప్పుడు 2002 అన్న అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు అప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాలంటే నాకు ఉన్న 2 కళ్ళలో ఒక కళ్ళు చిరంజీవి గారు అయితే, రెండో కళ్ళు నాగార్జున గారు. అలా నన్ను ఎంకరేజ్ చేశారు అప్పుడు బాగా వాళ్ళిద్దరు కూడా. సో నాగార్జున అన్న గారి మాట నేను నిజం చేయాలని ఉద్దేశంతో నేను పంతంగా చేశాను. నెక్స్ట్ నాకు అప్పుడు ఆ రోజు అనుకున్నా, ఎట్టి పరిస్థితులు దీన్ని కనీసం ఒక 25 years నేను చేయాలి. తర్వాత అప్పుడు ఈ లోపు మనం ఉన్నా లేదా తర్వాత మనం చేయకపోయినా తెలియదు, 25 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి పట్టుదలని మొత్తం నాతో ఇంత జరిగింది. యాక్చువల్గా రీసెంట్గా అంటే దానికి ఎప్పుడు నేను ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు సార్. నా మీద ఇంతవరకు ఎలాంటి రాపోయినా ఎక్కడ దొరికితే మనసు కాసుకోవచ్చు కూర్చున్నా కానీ నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు అనలేదు. సో 100% నాకు మురళీమోహన్ చెప్పండి, నేను 2007లోనే గోవాలో షార్జా క్రికెట్ స్టేడియంలో 2007లో దుబాయ్లో షార్జా క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా 40,000 మంది మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, అప్పుడు పోకిరి సినిమా రిలీజ్ అయిన అవార్డు పడ్డారు బెస్ట్ యాక్టర్. అలా దాదాపు 120 మందిని ఎమిరేట్స్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళి అక్కడ గ్రాండ్ ఫంక్షన్ చేశా. అది 2007. ఇప్పుడు తరానికి ఎవరికి తెలియదు. దుబాయ్లో చేస్తారు షార్జా క్రికెట్, అది గ్రాండ్గా జరిగింది. సో అలా ఎప్పుడైనా మళ్ళీ ఇంకో ప్లేస్లో చేస్తే బాగుంటుందని చాలామంది నన్ను అడిగారు. చాలామంది స్పాన్సర్స్ కూడా చేశారు. అయితే ఒక లాస్ట్ టైం గోవాలో చేయడం దానికి కూడా నేను ఎప్పుడు ఎవరికైనా క్లారిఫికేషన్ ఇవ్వాల. ఎందుకంటే ఇందుకు డిస్కషన్ చేసుకుని నేను అన్నీ చూస్తాను ఇండస్ట్రీలన్నీ, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉద్దేశంతో తప్ప నేను ఎప్పుడు దాన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకోలేదు. సో అప్పుడు నాకు గోవాలో జరిగినప్పుడు స్పాన్సర్తో వల్ల కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి తర్వాత అన్నీ నాకు తెలిసి అక్కడ కూడా దాదాపు తెలుగు నుంచి దాదాపు నాకు తెలిసి 380 మంది వచ్చారు. అలాగే కన్నడ నుంచి 150 మంది వచ్చారు. మలయాళం నుంచి ఒక 75 మంది వచ్చారు. అలాగే తమిళ నుంచి ఒక 150 మంది వచ్చారు. ఇంతమందిని అరేంజ్మెంట్ చేయడం ప్లస్ మన ప్లేస్ కానీ ప్లేసు. సో దాంట్లో దాదాపు నేను 900 రూమ్లు బుక్ చేశా
ఫ్లైట్ టికెట్లు ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్లకి 1.5-2 కోట్లు అయిపోయింది. సో ఇంత బరువు బాధ్యత పెట్టుకుని చేసినా కానీ కొంతమందికి చిన్న విషయం, గోవాలో ఏదో జరిగింది కదా, గోవాలో ఏదో మాట్లాడే ప్రతి ఒక్క గోవాలో అది ఏం జరిగిందంటే ఓన్లీ జస్ట్ రూములకు సరిపోలేదు అక్కడ ప్రాబ్లం. ప్లస్ అందరికీ తెలుసు, కానీ నేను ఎప్పుడు క్లారిఫికేషన్ అవ్వదు, ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు. కానీ ప్రభు గారు వీళ్ళందరూ ఇది మనం చెప్తే మంచిది, ఎందుకు అక్కడికి వెళ్ళిన వచ్చిన మురళీమోహన్ గారు తెలుసు, మురళీమోహన్ గారు అక్కడికి వచ్చారు, ఇందాక మురళీమోహన్ గారు అక్కడ క్లియర్గా చెప్పారు. అక్కడ అందరూ వచ్చారు, అందరూ ప్లస్ ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది. వీడియోలో కూడా వీడియో ఉంది, గోవాలో కూడా జరిగిన 2 గంటలన్నర ప్రోగ్రామ్ వీడియో ఉంది, ఫుటేజ్ ఉంది మన దగ్గర, అది ఫంక్షన్ జరిగింది. సో మిస్టేక్ జరిగింది, అది కావాలని ఒకళ్ళిద్దరు చేసిన దానికి నేను వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను నిలబడ్డా, నన్ను నిలబెట్టారు ఇండస్ట్రీ పెద్దలందరూ, మురళీమోహన్ గారు కానీ ఇలా సీనియర్ అందరూ కూడా నాకు చాలామంది కాపాడారు. అలాగే మనం ముఖ్యంగా ఆ టైంలో ఈ ఫిలింనగర్ కల్చర్ సెంటర్లో నేను కల్చర్ కమిటీ చైర్మన్గా చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, కల్చర్ కమిటీ 2 సార్లు చేశాను, కమిటీ మెంబర్గా చేశాను, అడిషనల్ చైర్మన్గా. నాకు అంత డిస్టర్బ్ అయినప్పుడు సురేష్కి ఏదైనా కొంచెం ఉత్సాహం ఇవ్వాలనే టైంలో నాకు ఆయన పిలిచి, సురేష్ నువ్వు కల్చర్ కమిటీ నువ్వు ఉండు, అడిషనల్ చైర్మన్ ఉండు అంటే నాకు లెటర్ ఇస్తే నేను షాక్ అయ్యా. ఏంటి సార్ నా ఈ టైంలో అంటే లేదు నువ్వు నేను చేస్తాను నువ్వు చేయని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మాట కేశవరావు గారు. ఆయన నా జీవితాంతం నేను చనిపోయేవారు గుర్తుపెట్టుకుంటా ఆయన ఎప్పుడు. సో ఎందుకంటే కొంచెం డిస్టర్బ్లు ఉన్నప్పుడు ఆపదలు ఆదుకున్నవాడు మన దేవుడు. అలాగే ఆ ఫంక్షన్ అయిన తర్వాత నాకు తిరుపతిలో సూర్య సైమెంట్ వాళ్ళు కలిశారు, వీళ్ళందరూ దర్శనానికి వచ్చారు. సురేష్ గారు అది మన జరిగిన గోవాలో జరిగింది, ఈసారి ఎక్కడ చేస్తాను, నెక్స్ట్ ఎక్కడ చేస్తానంటే హైదరాబాద్ చేయాలని ఉంది కానీ కొంచెం డిస్టర్బ్ ఉన్నాను, అందుకే దేవుడి దర్శనానికి వచ్చానండి అన్నాను నేను. అనేటప్పటికి అనిల్ గారు వాళ్ళు కలిసి నాకు లేదు ఈసారి మేము స్పాన్సర్ చేస్తున్నామండి అన్నారు. అదేంటి సార్ నేను ఇంకేం ప్లాన్ చేయలేదు అనుకోలేదు అన్నాను. 1.5 year అయింది ఆయన చక్కని లేదని మేము చేస్తున్నామండి అన్నారు. నేను హైదరాబాద్ వచ్చేటప్పటికి అకౌంట్లో 10 లక్షలు పంపించాడు ఆయన, 10 lakhs పంపించాడు సింగిల్ పేమెంటు. సో అకౌంట్ డీటెయిల్స్ పెట్టినట్టు పెట్టా, 10 లక్షలు ఇచ్చాడు. అంత డిస్టర్బ్ అయిన తర్వాత నేను షాకు, ఏడుకొండల స్వామి వీళ్ళ చేత ఏం చేయడేమో అనుకున్నాను. సో అది నాకు లేదు నేను ఆపకూడదు, ఇది నాకు ధైర్యంగా వెంకటేశ్వర స్వామి నాకు సపోర్ట్ చేశాడు అని చెప్పి నేను ఆయన 1.5 year అయింది నాకు 10 lakhs ఇచ్చి, అప్పుడు ఒకటే పేమెంట్ 10 లక్షలు ఇచ్చి నీకు నేను నిలబడతాను, నేను ఉంటాను, ఇంకేమైనా కలుతున్నాను అడగండి మేము చేస్తాం, నేను సపోర్ట్ చేస్తాను, ఇలా ధైర్యాన్ని ఇచ్చారు నాకు స్పాన్సర్స్. చిరంజీవి గారి దగ్గర అందరికీ ఈడు ఎలా చేస్తాడు ఈడు ఎలా చేస్తాడు ఏం లేదు, నాకున్న మంచితనంతో నాకు సపోర్ట్ చేసే స్పాన్సర్సే నాకు దేవుళ్ళు. వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో అందరికీ హ్యాపీగా ఉండాలని హ్యాపీగా చేయాలని కోరుకున్నాను. అలాగే ఆ టైంలో జర్నలిస్టులు మన ప్రభు గారు నాకు జర్నలిస్టులు నాకు అంటే ఇండస్ట్రీకి దాసనాథ గారు పెద్ద, మా జర్నలిస్టులు అందరికీ పెద్ద, అంటే మేమంతా సరదా కొలుగుతున్నట్టు పిలుస్తాం కానీ మా ప్రభు గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. సరే ఒకళ్ళిద్దరికి నిజంగా నాకు శత్రువులు ఎవరంటే నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళే శత్రువులు, ఓపెన్గా చెప్తున్నా. నా ఎదుగుదల ఎస్ నేను పాలకొల నుంచి చిన్నగా వచ్చా, నేను వచ్చింది 100 రూపాయలతో, హైదరాబాద్కి 100 రూపాయలతో చిన్న హీరో హోండా కొనుక్కోవాలని ఆశతోటి ఇక్కడ ఇండస్ట్రీ నిలబడి ఆశతో వచ్చా. ఈరోజు మీ అందరి గుండెల్లో నేను స్థానం సంపాదించుకున్నా. సో నాకు అందరి గుండెల్లో అందరూ సపోర్ట్ చేశారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరూ. 85 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశా, 16 సినిమాలు పోటీ చేశా, 600 పైకి చిలుక్కు నేను పిఆర్ఓగా పనిచేశా. మీకు తెలియదు ఎవరెవరు ఎప్పటి నుంచో నేను రజనీకాంత్ గారి సినిమా చేశా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ అందరి సినిమాలు నేను పిఆర్ఓగా చేశా. బాలకృష్ణ శ్రీరామరాజ్యం అప్పుడు మన రాజు గారే, లేదు మన సురేష్ బాగుంటే బాలయ్యబాబు గారు మళ్ళీ ఒప్పుకుంటారు డౌట్ ఇచ్చి లేదు సురేష్ పర్లేదు చేయమని మనవాడు చేయమన్నాను. ఇట్లా అందరూ నాకు సపోర్ట్ చేయబట్టి నేను అందరు హీరోలు నా ఫంక్షన్కి వచ్చారు. బాలకృష్ణ గారు నాకు తెలిసి 8 ఫంక్షన్కి వచ్చారు ఆయన సంతోష్ అవార్డ్స్. ఈ 20 ఫంక్షన్ 8 ఫంక్షన్కి వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. అలాగే అందరూ నాకు ఎక్కడి నుంచి అయినా ఏదో మా చిన్న ఏదైనా పొరపాటు తెలియక ఏదో పొరపాటు చేసినా కానీ క్షమించి నన్ను ఈ ఫంక్షన్ కూడా రేపు 16వ తారీఖున జేఆర్సీలో జరిగే ఫంక్షన్ కూడా మీ అందరూ వచ్చి ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని నా అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ సహకారం ఎప్పటికీ మర్చిపోలేంది. అలాగే నాకు సపోర్ట్ చేసే మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా, అలాగే మాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి వాసు గారు మా ఫోటోగ్రాఫర్ కూడా చేశారు ఆయన సంతోషంలో, ఇలా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చేశారు. అందరూ సపోర్ట్ ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చారు. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో స్టార్ట్ చేసిన తర్వాత నేను శాలరీస్ 1 నెల లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా దాదాపు నాకు 20 మంది స్టాఫ్ ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ. కరోనా తర్వాత అందరూ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ ఫిల్మ్ న్యూస్ రావడం కారణం వాళ్ళు రాత్రి పడ్డ కష్టం. ముఖ్యంగా రాజశేఖర్ అనే ఎడిటరు, 3 ఎడిటర్లు రాజశేఖర్ ఎడిటర్, అతను అసలు నేను మర్చిపోలేను. అసలు ఇంత ప్రాబ్లం, నా జ్వరం వచ్చినా, తనకు చేతికి దెబ్బ, నా చేయి ఇరిగినా, కాలు ఇరిగినా నాకు అది ఎపిసోడ్ మాత్రం వచ్చేస్తుంది మార్నింగ్ 5 o'clockకి. సో నైట్ అంతా వాళ్ళు నేను కూడా ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూసుకుని వాళ్ళు ప్రెజర్ చేసి అందరూ ఒక ఎపిసోడ్ చేయాలంటే దానికి వెనకాల కష్టం ప్రభు గారు అందరికీ తెలుసు. అది ఎలా చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ కావాలి,
ఆ క్లిప్పింగ్స్ చూసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ వస్తే ఎలా ఆడుకుంటారో నాకు తెలుసు. సో మ్యాగజైన్ కూడా ఎంత ఈ కాంపిటీషన్ పిఆర్ఓ కాంపిటీషన్లో జరిగిన మంచితనంగా నేను కూల్గా వెళ్ళిపోతున్నాను ఇన్ని వచ్చినా కానీ. సో మీ అందరు సహకారం ఫస్ట్ టైం నేను ప్రభు గారి వల్ల నేను మాట్లాడాను. సో దానివల్ల సారీ, దీనిలో తప్పులు క్షమించండి. సో ప్లీజ్ ఏదంటే మంచి చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి అంతే. నా పద్ధతి కూడా, నా మ్యాగజైన్ కూడా ఎప్పుడు ఎవరి మీద కాంట్రవర్సీ ఈ 24 సంవత్సరాల్లో నా మ్యాగజైన్ గురించి నన్ను దగ్గరకు వచ్చి కత్తితో పొడదాం అనుకున్న మనిషి గురించి కూడా నేను కాంట్రవర్సీ రాయను. ఎవరు నా మీద ప్రతీకారం తీసుకుని ఎంత ఉన్నా కానీ నేను రాయలేదు ఇప్పటివరకు. అలా ఇందాక యాంకర్ చదివినట్టుగా అవన్నీ కొంచెం నిజాయితీగా నేను ఉంటూ చేసుకెళ్తున్నాను. సరే, నేను ఒక ఇండస్ట్రీలో కలామ తల్లి బిడ్డగా వచ్చాను. కలామ తల్లి బిడ్డలో ఇప్పుడు ఆల్రెడీ 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి వార్తలో 7 ఇయర్స్ పని చేశాను. అంతకుముందు 3 సంవత్సరాలు జర్నలిస్ట్ వర్క్ చేశాను. మ్యాగజైన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఇండస్ట్రీ. కాబట్టి మీ అందరూ సహకరించి ఈసారి ఫంక్షన్ కూడా మీ అందరూ సహకరించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు స్పాన్సర్స్ ఇన్ని రోజుల ముందుగా, 4 రోజుల ముందుగా ఇచ్చి సంవత్సరంన్నర ముందుగా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మెనీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.